హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవెస్ట్ బిట్స్. కేవెస్ట్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మనం ఐఫోన్ 16 ప్రోని అన్బాక్స్ చేసి రివ్యూ అయితే చేద్దాం. ఈ వీడియో మొత్తం ఇన్ డీటెయిల్ రివ్యూ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, ఇన్ కేస్ మీరు బై చేయాలనుకుంటే బయట కంట్రీస్ నుంచి తెప్పించుకుంటే ఎంత తక్కువ పడుతుంది అండ్ అది మొత్తం మాట్లాడతాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫైనల్గా నా ఒపీనియన్ కూడా అయితే మాట్లాడతాను. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే చూసేయండి. సో అన్బాక్సింగ్ చూసిన తర్వాత నేను ఒక్కొక్క ఆస్పెక్ట్ అయితే మాట్లాడుకుంటూ వెళ్తాను. అండ్ ఫైనల్గా నేను బయట కంట్రీస్ నుంచి తెప్పించుకుంటే మనకి ఎంత ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది అండ్ ఇవన్నీ మాట్లాడతాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకెటువంటి తెలుసుకోండి వీడియో ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసండి. సో అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఆస్పెక్ట్ అయితే మాట్లాడుకుంటూ వెళ్తాను. అండ్ ఫైనల్గా నేను ప్రైజింగ్ అండ్ నెక్స్ట్ నా ఒపీనియన్ అన్ని మాట్లాడతాను. సో అన్బాక్సింగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇదే ఐఫోన్ 16 ప్రో అయితే మాత్రం నేను ప్రో మ్యాక్స్ కోసం ట్రై చేశా కానీ నాకైతే దొరకలేదు. అండ్ ఇందులో అయితే ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనకి ప్రోలో ఏదైతే కొత్తగా రిలీజ్ చేశారో డెజర్ట్ టైటానియం అనేది ఆ కలర్ అయితే దొరికింది మనకి. సో ఇప్పుడు నేను ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను, అసలు ఆ కలర్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఇనిషియల్ ఫొటోస్లో అయితే మాత్రం అది కొంచెం డార్క్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం కొంచెం లైట్ ఉంది. సో డైరెక్ట్గా చూస్తే కొంచెం వైట్ లాగే ఉంటుంది ఇది, కాకపోతే కొంచెం మీకు గోల్డ్ కలర్ మిక్స్ అయినలాగా ఉంటుంది. ఫోన్ పక్కన పెడదాం అండ్ బాక్స్లో ఏమి కంటెంట్ వస్తుందో చూద్దాం. సో మీకు టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చారు అండ్ అలాగే పేపర్ వర్క్స్ అయితే ఇచ్చారు. పేపర్ వర్క్స్ చాలా అంటే చాలా సన్నగా ఉన్నాయి, 2 ఏమో ఉన్నాయి అంతే. అండ్ ఈసారి స్టిక్కర్స్ అయితే వీళ్ళేం ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్లో, యాపిల్ స్టిక్కర్స్. అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే వచ్చింది అంతే. ఇంకా బాక్స్లో ఇంకేం కంటెంట్స్ లేవు. నాకు తెలిసి రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఇంకా కేబుల్ కూడా తీసేస్తారంట నెక్స్ట్ వచ్చే ఫోన్స్లో. సో ఫోన్ అయితే మాత్రం కొంచెం లైట్ వెయిట్ ఉంది, బాగుంది. నేను పేపర్ అయితే రిమూవ్ చేస్తాను, చూడొచ్చు ఇనిషియల్ ఇంప్రెషన్. సో బ్యాక్ సైడ్ మాత్రం సేమ్ మీకు 15లో ఉన్న కెమెరా మాడ్యూలే కనిపిస్తుంది బ్యాక్ సైడ్. అండ్ అలాగే టాప్లో ఏం లేదు. అండ్ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే పవర్ బటన్తో పాటు మనకి ఏదైతే కెమెరా బటన్ అంటున్నారో అదొకటి ఇచ్చారు. అండ్ లెఫ్ట్లో మనకి యాక్షన్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బాటంలో మనకి స్పీకర్ అండ్ అలాగే టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అంతే, టాప్లో ఏం లేదు. సో నేనైతే ఫోన్ అయితే టర్న్ ఆన్ చేస్తాను, టర్న్ ఆన్ చేసి చూద్దాం ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో అని చెప్పి. నాకు తెలిసినంత వరకు 18.0.1 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది దీంట్లో. సో ఆ అప్డేట్ అయితే కంప్లీట్ చేసేసి ఫోన్ మొత్తం నేను సెటప్ చేసేసి మీ దగ్గర హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. సో వచ్చింది, సో అప్డేట్ అయితే వచ్చింది. సో నేను అప్డేట్ అయితే కంప్లీట్ చేశాను. సో అప్డేట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫోన్ అయితే మళ్ళీ సెటప్ అడుగుతుంది. సో సెటప్ అయితే కంప్లీట్ చేసేద్దాం ఫాస్ట్గా. సో డన్ అయిపోయింది. నేను యాపిల్ ఐడి కూడా లాగిన్ చేసేసాను. సో ఫోన్ అయితే వచ్చేసింది. సో ఒకసారి ఫోన్లో చూద్దాం. ఇది 8GB ర్యామ్ 128GB వేరియంట్. సో ఒకసారి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి చూస్తాను ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో అని చెప్పి, అంటే గ్యాప్లో ఏమైనా వచ్చినాయేమో అని. మోస్ట్లీ నాకు తెలిసి 18.0.1 ఒక్కటి మాత్రమే లేటెస్ట్ అప్డేట్. సో అదే లేటెస్ట్. అండ్ దీంట్లో మనకి పీక్ బ్రైట్నెస్ 2000 నిట్స్ అంటున్నారు, కానీ 2000 నిట్స్ అయితే లేదు, ఇది 1700 చేంజ్ దాకా ఉంది. అండ్ ఈ పక్కన ఏదైతే కెమెరా బటన్ ఉందో అది నేను టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసి మీకు మొత్తం వీడియో రివ్యూలో అయితే మాట్లాడతాను నెక్స్ట్ వచ్చేదాన్ని. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ అయితే మాత్రం. సో ఇప్పుడు నేను ఒక్కొక్క ఆస్పెక్ట్ అయితే మాట్లాడుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చూద్దాం. సో డిజైన్ చూసుకుంటే మనకి ఇది 6.3 ఇంచ్ LTPO సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది డాల్బీ విజన్ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది మనకి పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 1764 పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు సిరామిక్ గ్లాస్ ఏదైతే ఇచ్చారో అది 2024 జనరేషన్ అయితే పెట్టారనమాట, సిరామిక్ గ్లాస్ అయితే. సో ఇది టోటల్గా చెప్పాలంటే మాత్రం. అండ్ ఇది ఫుల్ టైటానియం బాడీతో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ కలర్ ఏదైతే ఉందో డెజర్ట్ టైటానియం అనేది ఇది కొత్తగా లాంచ్ చేశారు ఈ సిరీస్లో. పిక్చర్స్లో చూపిస్తే కొంచెం బ్రైట్గా ఉంది, కాకపోతే ఇక్కడైతే అంత బ్రైట్ ఉండదు, మీకు కొంచెం వైట్ ఫినిష్ లాగే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా చెప్పాలంటే లైట్గా గోల్డ్ కలర్ అయితే ఉంటుంది, అదొకటే చేంజ్. అండ్ ఇంకొక ఫిజికల్ చేంజ్ ఏంటంటే మనకి ఇది కెమెరా బటన్. సో ఈ కెమెరా బటన్ ఒకటే ఈసారి వీళ్ళు ఓవర్ హైప్ చేసి చెప్తుందంతా ఈ కెమెరా బటన్ గురించి. సో ఇది ఒకటే ఫిజికల్గా చేంజ్ అయితే మాత్రం. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మీకు 15 ప్రోకి దీనికి పెద్ద ఫిజికల్గా అయితే మీరు చేంజ్ అయితే ఏం లేదు. సేమ్ మళ్ళీ యాక్షన్ బటన్ ఇచ్చారు, సేమ్ అయ్యే ఉన్నాయి, కెమెరాస్ అయ్యే ఉన్నాయి. డిస్ప్లే కూడా 6.3 ఇంచ్ సేమ్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. సో ఇది టోటల్గా ఫిజికల్గా చెప్పాలంటే మాత్రం ఓన్లీ కెమెరా బటన్ తప్పితే మిగతా ఫిజికల్ చేంజెస్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ మనం దీని బ్యాటరీ లైఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బ్యాటరీ చూసుకుంటే ఇందులో మనకి 3582 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నేను ఇక్కడ ఒక చార్ట్ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ డిస్ప్లేలో చూడొచ్చు మీరు, ఈసారి వీళ్ళు ఏం చేశారంటే బ్యాటరీ పర్సంటేజ్ అయితే యాడ్ చేశారు. అది ప్రోకి మీకు 9.4% అయితే కనిపిస్తుంది, మిగతా అన్ని మీకు తక్కువే ఉన్నాయి. 6.3, 6.6 అండ్ 6% మాత్రమే యాడ్ చేశారు. అండ్ మీకు ప్లేబ్యాక్ టైం, వీడియో ప్లేబ్యాక్ టైం చూసుకుంటే మాత్రం మీకు
ప్రోలో అయితే మీకు 27 అవర్స్ వరకే వస్తుంది. కాకపోతే మ్యాక్స్‌లో మీకు 33 అవర్స్ వరకు అయితే ప్లేబ్యాక్ టైమ్ అయితే వస్తుందన్నమాట. సో ఇదొకటి బ్యాటరీలు చేంజ్ అయితే మాత్రం. సో నెక్స్ట్ మనం దీన్ని ప్రాసెసర్ గురించి అంతా మాట్లాడుకోవాలి. సో మేజర్‌గా చూసుకుంటే ప్రీవియస్ జనరేషన్‌కి, ఈ జనరేషన్‌కి వాళ్ళు చెప్తుంది ఏంటంటే 17% అయితే మీరు ఇంప్రూవ్‌మెంట్ అయితే గమనిస్తారని చెప్తున్నారు. ఏది A17కి అండ్ A18కి. సో ఈ A18 ప్రో ఏదైతే చిప్ ఉందో దీంట్లో అండ్ ప్రోలో, ప్రో మ్యాక్స్‌లో రెండిట్లో సేమ్ చిప్ సెట్ అయితే ఉంది. A18 ప్రో ఆ సేమ్ చిప్ సెట్ అయితే వాడారు. అన్ని 3 నానోమీటర్ మీద బిల్డ్ అయింది. సో ప్రీవియస్ A17 కూడా మనకి 3 నానోమీటర్ మీద బిల్డ్ అయింది. అంటే అన్ని మీకు 8 GB ర్యామ్ బేస్ వేరియంట్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ చార్ట్లో మొత్తం నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ప్రాసెసింగ్ పరంగా అయితే మాత్రం మీకు డే టు డే యూజేజ్లో మీరు పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఏం గమనించలేరు. సో ఏదో A18 17% ఇంక్రిమెంట్ అని చెప్తున్నారు కానీ స్పీడ్ అనేది ఓవరాల్గా చెప్పాలంటే పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ అలాగే కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే A17తో. అంతే, అంతకుమించి మీకు పెద్ద హ్యూజ్ డే టు డే లైఫ్లో పెద్ద యూజ్ ఏం కనిపించదు. కాకపోతే మెయిన్గా వీళ్ళు ఏదైతే స్ట్రెస్ చేస్తున్నారో యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది, సో అది October 28 రోజు లాంచ్ చేస్తున్నారు. అంటే రిలీజ్ అవుతుంది అన్ని ఫోన్స్ కంటే ఓన్లీ 15 అండ్ 16 మోడల్స్కి మాత్రమే ఇస్తున్నారు. సో ఆ యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం అయితే మాత్రం ఈ 18 చిప్ అనేది బాగా యూజ్ అవుతుంది అండ్ 17 అండ్ 18. సో అందుకోసమే వీళ్ళు ఓన్లీ 15 అండ్ 16లో మాత్రమే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి నేను వన్స్ లాంచ్ అయిన తర్వాత వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏం రాలేదు దీనికి, అంటే ఆ ఫీచర్ ఇంకా ఎనేబుల్ చేయలేదు వాళ్ళు. సో వచ్చిన తర్వాత నేను ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఆ ఫీచర్స్ బాగున్నాయి, సో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది కెమెరాస్. సో కెమెరాస్ ఫిజికల్గా చెప్పాలంటే మాత్రం దీంట్లో సేమ్ ప్రీవియస్ జనరేషన్ అయితే 15లో ఉందో సేమ్ అదే సెటప్ ఉంది. 48 ప్రైమరీ కెమెరా, 12 టెలిఫోటో అండ్ 48 అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంది అండ్ 5x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది. అండ్ మీకు వీడియోలో చూసుకుంటే మీకు ఈసారి ఏంటంటే 4K 120 FPS వరకు అయితే ఇచ్చారు. ఎవరైతే స్లో మోషన్ వీడియోస్ చేస్తారో వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. అండ్ మీకు 1080pలో మీకు 240 FPS వరకు అయితే ఉంది దీంట్లో అయితే మాత్రం. అండ్ మనకి కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే నేను తీసాను, చూడొచ్చు మీరు డిఫరెంట్ లైట్ కండిషన్స్లో. సో ఓవరాల్గా చెప్పాలంటే కలర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి అండ్ ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం మీకు స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ అంటారు కానీ అది మీకు డైరెక్ట్గా అంతగా ఏమీ అర్థం కాదు. కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఓకే, కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. నెక్స్ట్ మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది అండ్ ఇందులో మనకి 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ అలాగే 1080p 120 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట వీడియో రికార్డింగ్ అనేది అయితే మాత్రం. ఫ్రంట్ కెమెరా కూడా డీసెంట్ అని చెప్తాను నేను, మరీ అంత సూపర్ డూపర్ అని అయితే చెప్పను. నేను కొన్ని శాంపిల్స్ చెప్తున్నాను చూడండి. ఇది అవుట్డోర్ కండిషన్స్లో అండ్ అలాగే ఇండోర్ కండిషన్స్లో తీసిన ఫొటోస్ ఇవి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఓకే అండ్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఫుటేజ్ ఇది 16 Pro బ్యాక్ కెమెరా నుంచి అనిపిస్తుంది. చుట్టూ నాయిస్ అయితే ఉంది, ఇందులో ఆడియో మిక్సర్ ఫీచర్ అయితే ఉంది, అది చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ క్యామ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. కలర్స్ చూడొచ్చు, చుట్టూ నాయిస్ అయితే ఉంది. సో ఇది మోస్ట్లీ నాయిస్ అయితే చాలానే క్యాప్చర్ చేస్తుంది. సో కలర్ అడ్జస్ట్మెంట్ చూడండి, నేను సన్కి ఇప్పుడు ఆపోజిట్గా అయితే ఉన్నాను. సో ఎలా చేసుకుంటుందని చూడండి. అండ్ ఇందులో ఏంటంటే ఆడియో మిక్స్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. అందులో ఏంటంటే మీరు ఏదైనా రికార్డ్ కనుక చేస్తే వీడియో దాంట్లో ఫుల్ నాయిస్ ఉంటే దాంట్లో ఆడియో మిక్స్ అనే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. నేను ఒకసారి మాట్లాడడం ఆపుతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెట్టింగ్ ఎలా చేసుకోవాలని చెప్పి వీడియో అయిపోయిన బ్రేక్ అయితే ఉంటుంది. సో కంటెంట్ పీరియడ్స్కి బాగా యూజ్ అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి మార్చి చూపిస్తాను మీకు ఆడియో ఎలా వస్తుంది, ఎలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు ఫుటేజ్ ఇది 16 Pro బ్యాక్ కెమెరా నుంచి అనిపిస్తుంది. చుట్టూ నాయిస్ అయితే ఉంది, ఇందులో ఆడియో మిక్సర్ ఫీచర్ అయితే ఉంది, అది చూపిస్తాను మీకు సెట్టింగ్. అండ్ నెక్స్ట్ గేమింగ్గా చూసుకుంటే మాత్రం గేమింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నేను ఆల్రెడీ గేమ్ కూడా ఒకటి ఆడాను, PUBG గేమ్ ఆడాను. సో ఏ ప్రాబ్లం లేదు, స్మూత్ ఉంది. ఓవరాల్గా గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు బాగానే నచ్చింది. అంత గేమీ ల్యాగ్ లాగకుండా, అంటే మోస్ట్లీ ఐఫోన్స్లో ఏం ల్యాగ్ ఉండవు. సో అన్నీ బాగానే ఉంటాయి, బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట గేమ్స్ని. ఎలాగో దీంట్లో 6 కోర్ GPU కూడా అయితే ఉంది కాబట్టి, ఎలాగో 15లో కూడా ఉంది. సో దీంట్లో కూడా 6 కోర్ GPU ఉంది, బాగానే ఉంది. గేమింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, బాగానే ఉంది. నెక్స్ట్ మనం దీని స్పీకర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి స్టీరియో స్పీకర్ సెటప్తో అయితే వస్తుంది. సో లౌడ్ ఉంది ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే మాత్రం. సో మీకు ఇయర్ పీస్ స్పీకర్ లాగా వస్తుంది, ఇది కూడా ఒక స్పీకరే. సో ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం మీకు ఆల్రెడీ ఒకటి నేను ప్లే చేస్తాను చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ S23 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూద్దాం. సో ఈ వీడియో అనేది కొంచెం లెంత్ అయితే ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ రివ్యూ అయితే ఇస్తాను. చూసారు కదా స్పీకర్ అయితే మాత్రం. సో స్పీకర్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. క్వాలిటీ అయితే మాత్రం అండ్ అలాగే లౌడ్ ఉంది, అది బాగా నచ్చింది నాకు. అండ్ ఈసారి వీళ్ళు దీంట్లో Wi-Fi 7 కూడా అయితే ఇంటిగ్రేట్ చేశారు. సో మీకు Wi-Fi స్పీడ్స్ బాగుంటాయి. 6E వరకే ఉంది, కాకపోతే ఇప్పుడు Wi-Fi 7 కూడా అయితే తీసుకొచ్చారు. ఏంటంటే డాల్బీ విజన్ సపోర్ట్ చేశారు ఏదైతే కెమెరా ఉందో దాంట్లో. కాకపోతే వీళ్ళు ఇంకా 4K దగ్గరే ఉంటున్నారు. సామ్సంగ్ ఇవన్నీ బ్రాండ్స్ అన్ని 8K వరకు వెళ్ళిపోయినాయి. సో
వీళ్ళు 8K తెస్తే బాగుండేది, కాకపోతే ఇంకా 4K దగ్గరే ఉన్నారు వీళ్ళు. మేబీ నెక్స్ట్ జనరేషన్లో రావచ్చు అనుకుంటున్నాను నేను. సో ఇది టోటల్గా కెమెరాస్ అన్ని సెగ్మెంట్స్ అయితే మాత్రం. ఇప్పుడు మేజర్ థింగ్ ప్రైసింగ్. సో ప్రైసింగ్ అయితే మాత్రం మీరు చూడొచ్చు. నేను ఇండియా ప్రైసింగ్ అయితే చెప్తాను చూడండి. ఇండియా ప్రైసింగ్లో మనకి iPhone 16 Pro ఏదైతే ఈ మోడల్ ఉందో, సో ఈ మోడల్ మీరు కొనాలంటే మీకు 1,19,900 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇన్ కేస్ ప్రో మ్యాక్స్ అయితే మాత్రం మీకు 1,44,900 రూపీస్ అయితే పడుతుంది. ఈసారి ఏంటంటే మనకి అన్ని 8GB బేస్ వేరియంట్ అయితే వస్తున్నాయి కాబట్టి. సో ఇవి ఇండియా ప్రైసింగ్ అయితే మాత్రం. అదే మీరు యూఎస్లో చూసుకుంటే దీని ప్రైసింగ్ చూసుకుంటే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ చెప్తున్నాను నేను, ఇది $1,082 అయితే పడుతుంది. అండ్ ప్రో మ్యాక్స్ అయితే మాత్రం $1,298 అయితే పడుతుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఈ డాలర్స్ని మనం ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే ప్రైసింగ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేసిన దాని కిందే. అండ్ ఇప్పుడు మనం ప్రైస్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే మనకి ప్రోలో మీకు 29,012 రూపీస్ వరకు అయితే చేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే ప్రో మ్యాక్స్లో మీకు 35,868 రూపీస్ వరకు అయితే ప్రైస్ డిఫరెన్స్ అయితే మీరు గమనిస్తారు. అలాగే మీరు 16+ చూసుకున్న 5,000 ఉంది, 16లో చూసుకున్న మీకు 4,000 ఉంది. ఇవి 16 అండ్ 16+ అనేది మీకు 4,000-5,000 పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే మీకు ఇంత పెట్టి ఫోన్ కొంటున్నారు కాబట్టి. ఈ ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో చూసుకుంటే మీకు కొంచెం హ్యూజ్ చేంజ్ అనే చెప్పాలి. సో ప్రో చూసుకుంటే మీకు నియర్లీ 30,000 వరకు ఉంది, మ్యాక్స్ చూసుకుంటే మీకు నియర్లీ 35,000 వరకు అయితే ఉంది. సో ఇన్ కేస్ మీరు బయట కంట్రీస్ నుంచి తెప్పించుకోవాలనుకుంటే మీకు ఒక అటు ఇటుగా ఒక 30,000 ప్రోలో, 35,000 మ్యాక్స్లో అయితే తగ్గుతుంది. లేదంటే ఇండియాలో మీకు సేమ్ హ్యూజ్ ప్రైస్ అయితే పడుతుంది. అండ్ మోరోవర్ 15తో కంపేర్ చేసుకుంటే 16 ప్రైజింగ్ అనేది అయితే తగ్గించారు. ఇండియాలో ఒక 15,000 వరకు అయితే తగ్గించారు. సో అదొక మేజర్ ఫ్యాక్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను చాలామంది బై చేయడానికి, మరి తెలీదు. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం ప్రో మోడల్స్ అన్నీ మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ నడుస్తున్నాయి. సో దొరకడం కష్టమైపోయింది. ఫ్రెండ్స్ టోటల్గా iPhone 16 Pro గురించి అయితే మాత్రం ఓవరాల్గా చెప్పాలంటే నా ఒపీనియన్, మీ దగ్గర ఆల్రెడీ 15 ఉంటే అప్గ్రేడ్ అయితే అవ్వమాకండి, ఎందుకంటే ఇది నా పర్సనల్ రికమెండేషన్. ఎందుకంటే మీ మేజర్గా తీసుకొచ్చిన యాపిల్ ఇంటెలిజెన్స్ ఈ కెమెరా బటన్ తప్పితే నాకు పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం కనిపించలేదు. సో ఆ కెమెరా బటన్ కూడా పెద్ద అంత యూస్ఫుల్ ఏం కాదు, ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ నేను పాత ఫోన్స్ చూశాను, లూమిక్స్ ఫోన్లో అన్నిట్లో ఉంటుంది. సో వీళ్ళు పెద్ద ఇన్నోవేషన్ అంటున్నారు కానీ పెద్ద నాకైతే ఇన్నోవేషన్ లాగా ఏం కనిపించలేదు. ఆల్రెడీ పాత ఫోన్స్లో ఎప్పట్లో వచ్చేసింది ఇది. సో వీళ్ళు ఇప్పుడు జస్ట్ ఈ బటన్ తెచ్చారు అంతే. ఇది బటన్ కూడా యాక్చువల్ చెప్పాలంటే జస్ట్ టచ్ అనమాట. దీంతో స్లైడ్ చేసుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, లేకపోతే కెమెరాలో మీరు ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కెమెరాలో డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే మార్చుకోవచ్చు. అంతకుమించి పెద్ద చేంజ్ అయితే ఏం లేదు దీంట్లో. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్సే మనకి 18.0.1తో అయితే వస్తుంది, ఎందుకంటే 18.0.0లో ఇక్కడ స్క్రీన్ అనేది అయితే టచ్ పని చేయట్లేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేశారు. సో నెక్స్ట్ అప్డేట్లో దాన్ని వాళ్ళు ఫిక్స్ చేశారనమాట. ఇది ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం. సో మీరు 14 లేదా 13 లేదా 12లో ఉంటే 16కి అప్గ్రేడ్ అవ్వచ్చు యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం అయితే మాత్రం. ఇన్ కేస్ 15లో ఉంటే అవ్వమాకండి, ఎందుకంటే 15 అండ్ 16లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఎలాగో October 28 అందరికి వచ్చేస్తుంది ఆ 15 అండ్ 16 వాళ్ళకి. సో ఇన్ కేస్ 12, 13, 14 వాళ్ళు ఉంటే అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఓకే, అప్గ్రేడ్ ఓకే నేను చెప్తున్నాను ఓకే, కానీ అంత హ్యూజ్ చేంజెస్ అయితే మీరేం గమనించలేరు. ఇది టోటల్గా iPhone 16 రివ్యూ అయితే మాత్రం. సో ఇది మోస్ట్లీ జెన్యున్ రివ్యూనే ఇచ్చాను. సో నాకు బాగా అనిపించింది బాగా అనిపించింది కూడా చెప్పాను. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. బయింగ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్గా బై అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, దిస్ కేవియస్ సైనింగ్ ఆఫ్. బై బై.